మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా యాసంగి పంటలకు కోయిల్ సాగర్ నుంచి సాగునీరు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో సాగునీరు విడుదల చేస్తామని కూడా కలెక్టర్ జి రవినాయక్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టరేట్లో నీటిపారుదల సలహా బోర్డు సమావేశం జరిగింది. ఇక సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, అలాగే జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కలెక్టర్ ఆయకట్ట మొత్తానికి కూడా నీరిచ్చే విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కూడా బోర్డు నిర్ణయించిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే నారాయణపేట్ మరియు దేవరకద్ర నియోజకవర్గాలకు సంబంధించి కోయిల్ సాగర్ కింద ఉన్న పాత ఆయకట్టు దాదాపు 12,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కలెక్టర్ జి రవినాయక్ ఐడిఓసి సెంటర్ లో నారాయణపేట్ జిల్లా రైతులు మరియు దేవరకద్ర నియోజకవర్గ ఏదైతే కోయిల్ సాగర్ పాత ఆయకట్టు కింద ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పై అధికారులకు ఏదైతే కమిషనరేట్ కు ఆయకట్టు కింద నీళ్లు ఇచ్చేందుకు అయితే ప్రపోజల్ పంపినట్టు కూడా కలెక్టర్ రవినాయక్ తెలిపారు. దీనికి సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యే, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మరియు మధుసూదన్ రెడ్డిలు ఈ రివ్యూలో పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే అలాగే ఏదైతే మా జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో పాటు ఈ ఆయకట్టు కింద ఉన్న రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే గతంలో లాగానే సేమ్ ఈసారి కూడా ఏదైతే రబీ పంటకు సంబంధించి కోయిల్ సాగర్ ఏదైతే ఆయకట్టు పాత ఆయకట్టు కింద ఉన్న 12,000 ఎకరాలకు సాగునీరు అందించాలంటూ కూడా రైతులు కలెక్టర్ కు విన్నవించిన నేపథ్యంలో ఈ ప్రపోజల్స్ మొత్తం పై అధికారులకు పంపించే యోచనలో ఎలా ఇవ్వాలి, దాదాపు 12,000 ఎకరాల కంటే ఇంకా ఎక్కువ ఏమవుతుందా, ఎట్లా చేయాలన్న లక్ష్యంతో రివ్యూ అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి రైతులు కూడా కొన్ని సలహాలు సూచనలు చేశారు. అవన్నీ కూడా పై అధికారులకు విన్నవించారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే దేవరకద్ర, నారాయణపేట జిల్లా పర్ణికారెడ్డిలు కూడా కొంత విన్నపం అయితే చేశారు. ఈసారి 12,000 ఎకరాల కంటే కొంత అదనంగా కూడా రైతులు సాగు చేసే లక్ష్యంతో ఉన్నారంటూ వాటికి కూడా ఇక్కడ చివరి పంట వరకు కూడా నీళ్ళు అందించాలంటూ కూడా కలెక్టర్ కు తెలిపినటువంటి నేపథ్యం ఉంది. అయితే గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వానికి కూడా తాము విన్నవించినట్టు ఈసారి కొత్త ప్రపోజల్స్ ప్రకారం జనవరి 6 నుంచి ఏప్రిల్ 3వ వారం వరకు అయితే ఈ సాగునీరు రైతులకు అందించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఎమ్మెల్యేలు కలెక్టర్ కు విన్నవించిన నేపథ్యంలో కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైతే రైతులకు ఇబ్బంది కాకుండా దాదాపు ఏదైతే జూరాల నుంచి ఈసారి ఒక టీఎంసీ ఎక్కువ లిఫ్ట్ చేసి కోయిల్ సాగర్ కింద ఉన్న ఎడమ కుడి కాలువలకు సంబంధించి 12 పాత ఆయకట్టు కింద ఉన్న 12,000 ఎకరాలతో పాటు మరికొంత రైతులు సాగు చేస్తే వాటికి కూడా అందించేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపుతామంటూ కూడా సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట చివరి వరకు నీళ్లు ఇస్తామన్నా కూడా కొంత ఇవ్వడంలో కొంత విఫలమైన నేపథ్యంలో ఈసారి అలా కాకుండా ఏదైతే పాత ఆయకట్టు కింద ఉన్న కోయిల్ సాగర్ పాత ఆయకట్టు కింద ఉన్న మొత్తం ఏదైతే 12,000 ఎకరాలకు చివరి వరకు ఏప్రిల్ 3వ వారం వరకు ఈ నీళ్లు అందించాలంటూ కూడా ఎమ్మెల్యేలు విన్నవించారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఈ ప్రపోజల్స్ కూడా పై అధికారులకు పంపిస్తానంటూ అక్కడి నుంచి కూడా సానుకూలంగా స్పందన రావచ్చు అంటూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేశారు రాజశేఖర్. ఎస్ అంటే ఒకవేళ ఏదైతే ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఓకే అయితే కనుక ఎప్పటిలోగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది వారికి నీటి విడుదల. సో ఆ నేపథ్యంలో రైతులు ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఎన్ని పంటలు అంటే ఎలాంటి పంటలు పండించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? అయితే ఈసారి ఏదైతే యాసంగి పంట కింద మిరప, కూరగాయలతో పాటు పత్తి, మొక్కజొన్న, ఆముదాలు, తర్వాత జొన్నలు, తర్వాత వరి, ఈ పంటలు మొత్తం ఈ ఆయకట్టు కింద పండించే అవకాశం అయింది. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కొంత చెరుకు కూడా అక్కడ పండించే రైతులు ఉన్నారు. అయితే ప్రధానంగా కూరగాయలు, తర్వాత వరి, తర్వాత ఈ ఏదైతే ఆరుతడి పంటలకు కంపల్సరీగా కొంత నీరైతే అవసరం ఉంటుంది. కాబట్టి పాత ఆయకట్టు కింద ఉన్న కుడి ఎడమ కాలువల కింద ఉన్న కోయిల్ సాగర్ కింద ప్రాజెక్ట్ కింద ఉన్న 12,000 ఎకరాలకు కూడా పూర్తి ఏదైతే జనవరి 6 నుంచి ఏప్రిల్ 3వ వారం వరకు కూడా తమకు సాగునీరు కావాలంటూ పంటలు ఏదైతే చివరి దశలో కూడా కొంత సాగునీరు అవసరం ఉంటుంది. అప్పుడు కూడా నీటి ఏదైతే లభ్యత అవసరం అంటూ నీరు లేకుంటే పంటలు కూడా ఎండిపోయి తాము నష్టాల పాలయ్యే అవకాశం ఉందంటూ కూడా రైతులు విన్నవించారు. దీనికి కలెక్టర్ కూడా రవి నాయక్ గారు కూడా జడ్పీ చైర్మన్ మరియు
ఎమ్మెల్యేలు కూడా కొంత సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి తాము వినవించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే కూడా ఈ విన్నపాన్ని వినవించినట్టు అధికారులు కూడా సత్వరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా సానుకూలంగా స్పందించారంటూ కూడా ఎమ్మెల్యేలు కలెక్టర్ ఏదైతే మనకు తెలిపినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు కలెక్టర్ కూడా ఏదైతే రైతులకు సంబంధించి ప్రపోజల్స్ కూడా పై అధికారులకు పెట్టి ఏదైతే జనవరి 6 నుంచి సాగునీరు లభించే విధంగా కూడా చర్యలు చేపడతామంటూ కూడా కలెక్టర్ రైతులకు హామీ ఇవ్వడంతో ఆ రైతులు కొంత హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్.